మానవుని యొక్క జీవిత విధానం అంతా కూడా ప్రకృతి పైననే ఆధారపడి ఉన్నదన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలానే ప్రకృతిని చూసి మనము నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి మిత్రమా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. చెట్టును చూస్తే త్యాగం, పర్వతము నిశ్చలత్వం, సముద్రము కలుపుకునే స్వభావం, సూర్యుడు పోషకత్వం, చంద్రుడు ఆహ్లాదం, భూమి క్షమ, నీరు ఇమిడిపోవడం, అగ్ని అభేద దృష్టి, వాయువు వ్యాపనం, ఆకాశము అన్ని తనలోనే ఉన్న ఏమి లేనట్టు కనబడే నిరాడంబరము. ఇది ఆకాశం. అలానే ప్రతి మనిషి యొక్క మనస్సు కూడా అలానే ఉంటుంది. చెట్టు త్యాగం అన్నాం. ఏంటి చెట్టు త్యాగం అంటే? చెట్టు ఏం చేస్తుంది? మనకు ఆక్సిజన్ ఇస్తుంది. వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం కార్బన్ డైఆక్సైడ్ను తను స్వీకరించి మనందరి ఆరోగ్యాలు కాపాడుతుంది. అలానే కాకుండా ఇంకా చెట్టు ఏం చేస్తుంది? మనకు నీడనిస్తుంది, ఫలాలు కాయలను ఇస్తూ ఉంది. ఈ విధంగా చెట్టు చేస్తుంది తను మొలకెత్తిన తర్వాత. కాబట్టి ఆ విధంగానే మనము జన్మెత్తాము కాబట్టి మనము కూడా చెట్టులాగా ఏదో ఒక త్యాగం చెయ్యాలి. ఎలా? చెట్టు చూడండి, తనకి ఎలాంటి భావం లేకుండా అందరినీ కూడా సమాన దృష్టితో, అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు, పేదవాళ్ళ నుంచి శ్రీమంతుల వరకు అందరికీ కూడా సమన్యాయాన్ని చెట్టు తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవాలి మిత్రమా. పర్వతం, ఒక పెద్ద పర్వతం ఉంటుంది. అది ఎంత నిశ్చలత్వంగా ఉంటుంది, కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. నిజానికి ఆ పర్వతం పైన మనం కూర్చున్నట్టయితే చల్లటి గాలి వీస్తుంది. అలానే మన మనస్సులో కూడా ఎప్పుడు చెడు అలవాట్లు రాకుండా ఒక పర్వతంలా ఎవ్వరు మనల్ని ఏది అన్నప్పటికీ కూడా సమయం వస్తుందిలే అని వేచుతూ ఓర్పుగా సహనంగా నిశ్చలంగా ఉండాలి. సముద్రం కలుపుకునే స్వభావం, అంటే సముద్రం నుండి వర్షపు నీరు ఎక్కడో పడి కాలువల ద్వారా కుంటలు, చెరువులు, వాగులు, అక్కడి నుంచి నదులు, నదుల నుండి సముద్రంలోకి వచ్చి చేరుతుంది. కానీ ఏదో ఒక నది నుండి నువ్వు దుర్వాసన ఉన్న నీరు వస్తున్నావు, నువ్వు రాకు అని మాత్రము సముద్రం అనదు. అన్నిటిని కలుపుకునే స్వభావం ఉన్నది. అంటే మనస్సు కూడా అంతే. వివిధ రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల యొక్క గుణాలను, మంచి చెడులను, వాళ్ళ రాగద్వేషాలను అన్నింటిని కూడా కలుపుకునేటట్టు మనం కూడా మన మనస్సును అంత పెద్దగా చేసుకొని ప్రతి వారితో కూడా చక్కగా ఉండాలి మిత్రమా. ఇక సూర్యుడు ఏం చేస్తున్నాడు? మనకు ఉదయం లేవగానే సూర్యరశ్మి ఇస్తున్నాడు, అంటే ఉష్ణాన్ని, వేడిమిని మనకిస్తున్నాడు. అంతేకాకుండా మన శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి అనేది ఒక విటమిన్ కూడా మనకిస్తున్నాడు. పంటలు పండిస్తున్నాడు. ఎన్నో రకాలైనటువంటి మనందరినీ పోషిస్తూ ఉన్నాడు. అలానే మనం కూడా మన బంధుత్వాలలో కానీ, మన ఫ్రెండ్షిప్లో కానీ, మన సమాజంలో కానీ ఎవరైనా బీదవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళను కూడా దగ్గర తీసి చేతనైనంత మందము వాళ్ళకు సహాయం చేస్తూ ఉండాలి. ధన రూపేణ, వస్తు రూపేణ, లేకపోతే శ్రమ రూపేణ, ఏ విధంగా అయినా సరే కొంతలో కొంత, మనకున్నంతలో కొంత, 10 పైసలు ఉంటే 2 పైసలు, ఈ విధంగా మనము సూర్యుడి నుంచి కూడా మనము ఎంతో నేర్చుకోవచ్చు. సూర్యుడికి కూడా అంతే కదా. బీద ధనవంతుడు అని ఏదీ లేదు. చెడ్డవాళ్ళకు, మంచి వాళ్ళకు అందరినీ కూడా సమానంగా చూస్తాడు. మనము కూడా మన మనస్సును అలా ఉంచుకోవాలి. చంద్రుడిని చూసినట్టయితే పండు వెన్నెల, చల్లని వెన్నెల, పసుపు కాసినటువంటి వెన్నెల ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మనం కూడా అంత ఆహ్లాదంగా ఉండాలి మిత్రమా మన మనస్సును. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా కష్టపడి ఎదిగి వాళ్ళు చాలా ధనవంతులయ్యో, లేకపోతే ఆరోగ్య విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో, వాళ్ళ పిల్లలు చదువుకొని పై స్థాయిలో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఆనందంగా, ఆహ్లాదంగా వాళ్ళ యొక్క
సంతోషాన్ని కూడా మనం షేర్ చేసుకోవాలి మిత్రమా. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, పక్కోడు బాగుపడితే కథం ఇక వాని మీద పెట్టుకుంటూ వీని మనస్సును వీని టైంను అన్నిటిని కూడా కోల్పోతున్నాడు. ప్లీజ్ ఎవ్వరు కూడా పాజిటివ్ థింకే చెయ్యండి, నెగిటివ్ థింక్ చెయ్యకండి. భూమి క్షమ. భూమి ఏంటిది, ఎన్నో వరదలు వస్తాయి, వరదలు వర్షాలు కాటకాలు ఎన్నో వచ్చి భూమి కూడా కోసుకుపోతుంది. మనకు తెలుసు ఎలా అంటే, బాగా వరదలు వచ్చినప్పుడు మన ఇంటి ముందు నుంచి బాగా వరదలు వస్తే ఆ నీటి యొక్క పీడనం వల్ల అక్కడ భూమి అంతా కూడా ఒక గుంటలాగా కాలువలాగా ఏర్పడుతుంది. అంటే అలాంటి క్షమను కూడా భూమి భరిస్తుంది. ఆ విధంగా మనము కూడా ఎవరైనా మనల్ని ఏమన్నా అయినట్టయితే ఓర్పుగా సహనంతో మనం కూడా భూమిలాగా క్షమించాలి మిత్రం. నీరేంది, వర్షపు నీరు భూమిలోకి పడినప్పుడు భూమిలోనికి నీరంతా ఇనికిపోతుంది. ఆ విధంగానే మనల్ని ఎవరైనా ఏమన్నా మాటలు అన్నట్టయితే ఆ మాటలను వెంటనే మన చెవి నుంచి నీరు ఏ విధంగా అయితే ఇనికిపోతుందో ఆ విధంగా మనం కూడా మన బుర్రలో నుంచి బయటకు తీసేయాలి మిత్రం. అగ్ని అభేద దృష్టి. ఈ అగ్ని అనేది ఏంటంటే వేడిమినిస్తుంది, ఆహార పదార్థాలను వండుకోవడానికి, మనలో ఉన్న రాగద్వేషాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. ఈ అగ్నికి మన పంచభూతాల్లో ప్రథమ స్థానం ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలుసు మిత్రమా, అందరికీ తెలుసు. కాబట్టి అగ్ని ఎలా ఉంటుందో మనము కూడా అగ్నిలాగా స్వచ్ఛంగా ఉండాలి. ఇతరులపైన అబద్ధాలు చెప్పొద్దు, ఇతరులను ద్వేషించొద్దు, అందరిని ప్రేమగా చూసి అందరితో కూడా ఎంత ఉండాలో అంతలోనే ఉండాలి. ఎందుకంటే అగ్నిని ముట్టుకుంటే కాలిపోతాం కదా. ఆ విధంగా ప్రేమ అనురాగాలను కూడా అలా. ఇక వాయువు అంటే మనము పీల్చే గాలి, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడే కాకుండా వాతావరణం లోపల అన్ని అకర్బన వాయువులు కూడా చాలా ఉంటాయి కదా. మీ అందరికీ తెలుసు, అమ్మోనియా, నైట్రోజన్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫర్ చాలా ఉంటాయి. ఈ వాయువులు ఏ విధంగా అయితే వ్యాపనం చెందుతుందో మనము చేస్తున్నటువంటి మంచి పనులు, మంచి ఆలోచనలు మనము మన సమాజానికి, మన కుటుంబానికి, మన రిలేషన్కి, మన ఫ్రెండ్షిప్లు అందరికి కూడా ఆ విధంగా వ్యాపింపజేసి అందరితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇక ఆకాశం అంటే అనంతము. ఆకాశం ఎంతుందో కూడా చెప్పలేము. ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలను కూడా మనము లెక్కించలేము. అంటే అవన్నీ అనంతంగా ఉంటాయి. అలానే అన్ని తనలోనే ఉన్న ఏమి లేనట్టు కనపడే నిరాడంబరము. మనం ఇలా ఆకాశానికి వేసి చూస్తే మనకి ఎలా కనపడుతుంది మిత్రమా, చూసినట్టయితే నిశ్చలంగా చాలా బాగా కనపడుతుంది. మీరు సాయంకాలం పూట కానీ, మసక చీకట్లో కానీ, ఉదయం సూర్యోదయానికి ముందు కానీ, సూర్యోదయం అయిన తర్వాత కానీ, ఎప్పుడైనా ఎంతమంది ఆకాశాన్ని పైకి చూశారు, పరిశీలించారు చెప్పండి. ఆకాశాన్ని మనం ఒకవేళ పరిశీలించినట్టయితే మన బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. మనము చేస్తున్నటువంటి కొన్ని మంచి చెడులను కూడా అలా చెడు ఆలోచనలను కూడా మనం చేయకుండా ఉండగలుగుతాము. అంటే మనలో అన్ని రకాల మనుషులు, అన్ని రకాల గుణాలు మనలో ఉన్నప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి, నిరాడంబరము. అంటే మనకు డబ్బు, ధనము, హోదా అన్నీ ఉన్నప్పటికి కూడా మనము మనుషులము అనే తత్వాన్ని, అనే విషయాన్ని మర్చిపోకుండా అందరితో సమాజంలో అందరికీ గౌరవం ఇస్తూ మనం గౌరవాలను పొందుతూ అందరి యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనము ఈ ప్రకృతి నుంచి నేర్చుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఎన్ని గంటలన్నా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా నాకు వచ్చినటువంటి కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచాను ఫ్రెండ్స్. అలానే మీరు కూడా ఇంకేమన్నా వచ్చినట్టయితే మాట్లాడండి ఫ్రెండ్స్ కదా. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే, రేపు ఏంటిది, మార్చ్ 8 ఉమెన్స్ డే, వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈ విధంగా ప్రకృతి నుంచి ఇన్ని విషయాలను నేర్చుకొని మనము ఇతరులకు చెప్పే ప్రయత్నం చెయ్యాలి.
అందరిని నవ్వించాలి, నవ్విస్తూ అందులో మనం ఉండాలి, వాళ్ళతో కలిసి మనము జీవించాలి, మనతో కలిసి వాళ్ళు జీవించేటట్లు మనం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఫ్రెండ్స్, అందరికి కూడా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్రకృతిని మనం ఏంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము సొసైటీలో గొప్ప వాల్యూను పొందడానికి, గొప్ప పేరు ప్రతిష్టలతో బ్రతకడానికి అందరూ కూడా చక్కగా ఉండాలని అందరిని ఆశిస్తున్నాను మిత్రమా.